ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం రెండవ కంఠం మూడవ మంత్రం. ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసానిషితం సందధీత నిశితం సందధి ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. అక్షరం బ్రహ్మ, జగత్ కారణం. ఈ జగత్తు మొత్తానికి కూడా కారణం ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ. మనం తెలుగులో చెప్తాం కదా, దేవుడే కదండి కారణం జగత్ అంతటికి అనే విషయాన్ని బ్రహ్మ కారణం అని చెప్తున్నాం వేదాంతం క్లాసులో. అంతే తేడా. ఈ జగత్తు మొత్తానికి కూడా దేవుడే, ఆ భగవంతుడే కారణం అని చెప్తారు మతాల్లో. మతం అంటే రిలిజియన్లో. ఇట్ ఈస్ రిలీజియస్ లాంగ్వేజ్ దట్ ఈస్. కానీ వేదాంత దృష్ట్యా, ఫ్రమ్ స్పిరిచువల్ యాంగిల్ ఆర్ ఫిలసాఫికల్ యాంగిల్ అంటాం. వేదాంత దృష్ట్యా అదే పదాన్ని ఏ విధంగా చెప్తాం? బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం, ఆ భగవంతుడే ఈ జగత్తుకు కారణం అని చెప్పినాను. ఆ బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం చెప్పినా కూడా రెండు ఒకటే. అర్థమైందా? ఎప్పుడెప్పుడు నేను బ్రహ్మం అని చెప్పి అంటే ఆ భగవంతుడే కారణం అని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడే వేదాంతంలో చెప్పేది ఏమిటంటే బ్రహ్మం అనే పదాన్ని యూజ్ చేస్తాం. అది నిర్గుణం బ్రహ్మ. ఈశ్వరుడు అంటే సగుణం, అంతే తేడా. ఆ బ్రహ్మాన్ని అక్షరం అని చెప్పి ఈ యొక్క ముండకోపనిషత్తులో గురువు గారు పరిచయం చేశారు కదా. ఆ అక్షరమే బ్రహ్మ. ఆ అక్షరాన్ని తెలుసుకోవడమే అక్షర విద్య అని చెప్పి అన్నారు. బ్రహ్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు అక్షర విద్య. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అక్షర విద్య అని అర్థం. అక్షర విద్య అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అక్షర విద్య అంటే ఏమిటండి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అండి అంటే తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. మనిషి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటారు. మనిషి తన యొక్క స్వరూపాన్ని, నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే అక్షర విద్య, అక్షర విద్య బ్రహ్మజ్ఞానం. దీన్నే మోక్షం అని అంటారు.
దీన్నే మోక్షం, ఆత్మ సాక్షాత్కారం అని చెప్తారు. ఈ ఆత్మ సాక్షాత్కారం అనే పదాన్ని ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా ప్రయోగించం. కాబట్టి మనం విన్నది ఏమిటంటే, పుస్తకాలను చదివేదంటే ఆత్మ సాక్షాత్కారం అనే పదాన్ని ఎక్కువగా వినటాం. మనం పుస్తకాల్లో కూడా చదువుతాం. కానీ సాంప్రదాయబద్ధంగా ఆ పదాన్ని మనం ఉపయోగించడం అంత సమంజసం కాదు. తప్పని చెప్పనను, కానీ సమంజసం కాదు. ఎందుకని అంటే అవన్నీ తర్వాత తెలుస్తాయి మనకు. ఇంకా డీప్గా చదివినప్పుడు అర్థమవుతుంది. ఎందుకని ఆత్మ సాక్షాత్కారం అనకూడదు, ఎందుకు ఆత్మ జ్ఞానమే అనాలి అనే విషయాలు అంత డీప్గా పోవడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు. కొంచెం కష్టమైనటువంటి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గ్రాస్ప్. ఈ ఆత్మజ్ఞానాన్ని, అక్షర విద్యని ఎలా పొందగలుగుతాం అనే దానికి సాధనం చెప్తున్నారు. అక్షర విద్య అంటే ఏమిటి చెప్పిన తర్వాత క్షర విద్య, అక్షర విద్య అని చెప్పి 2 విభాగాలు చేసి అపరావిద్యని పరావిద్యని 2 భాగాలుగా చెప్పారు. అపరావిద్య అంటే క్షర విద్య, నశించేటటువంటిది, పరిచ్ఛిన్నమైనటువంటిది, కాల దేశ పరిచ్ఛిన్నం కలిగినటువంటిది, టైం వైజ్ లిమిటేషన్, స్పేస్ వైజ్ లిమిటేషన్, ఆల్వేస్ ఇట్ హ్యాస్ లిమిటేషన్. కానీ ఈ పరావిద్య, అక్షర విద్య అనేటువంటిది అపరిచ్ఛిన్నమైనటువంటిది, లిమిట్లెస్ అంటారు. దానికి అంతం అనేటటువంటిది లేదు, అది నిత్యమైనటువంటిది. ఆ విద్యని తెలుసుకున్నప్పుడే మనిషికి పరిపూర్ణత, తృప్తి, ఆనందం కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బలహీనతలు, భయాలు ఇవన్నీ పోవాలి అంటే ఈ అక్షర విద్యని పొందాలి. అక్షర విద్య అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఎలా పొందగలుగుతామండి అంటే, నేను చెప్పినట్లుగా సాధన చెయ్యి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. నీకు ఆత్మజ్ఞానం కావాలని ఉందా? ఆనందం పొందాలని ఉన్నదా? శాంతి పొందాలని ఉన్నదా? రక్షణ కావాలని ఉన్నదా లైఫ్లో? అవునండి, అన్నీ కావాలండి అని. అవన్నీ ఎలా లభ్యమవుతాయంటే ఆత్మజ్ఞానం వల్ల లభ్యమవుతాయి. మరి అయితే ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అండి అంటే, ధనుర్గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం. అంగిరసుల వారు శౌనకుడితో చెప్తున్నారు, ఆ ఆత్మని పొందాలి అంటే, పొందడం అంటే ఎక్కడి నుంచో వస్తుంది అని అనుకోకూడదు. అది ఒక సమయంలో, ఒక టైంలో జరిగేటటువంటి ఈవెంట్ కాదు, ఒక ప్రదేశంలో జరిగేటటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఆత్మశుద్ధి అని చేస్తున్నారు కదా, కూర్చోబెట్టి అందరినీ ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి అని. అట్లాంటిదేమీ కాదు ఇది. ఇట్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్ అన్నారు. ఈవెంట్ అంటే ఏమిటి? ఒక కార్యక్రమం. ఇది ఒక ఆత్మజ్ఞానం పొందడం అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్. ఒక కార్యక్రమం, ఒక కాలంలో, ఒక సమయంలో, ఒక ప్రదేశంలో జరిగేటటువంటిది కాదు. మరి ఇంకేమిటండి అది అంటే, ఈ ఆత్మజ్ఞానం నేను ఆత్మని అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అది తెలుసుకోవడానికి సాధన చెప్తున్నాం. అందుకని ఆత్మని పొందడం అనేటటువంటిది ఏమీ లేదండి, బ్రహ్మని పొందడం అనేటటువంటిది లేదు, దేవుళ్ళో ఐక్యం అవ్వడం, ఇవన్నీ పదాలన్నీ కూడా మనకు ఎల్కేజీ లెసన్స్ లాగా చెప్పడం కోసం చెప్పబడినాయి. అంతేగాని ఆ మాటలు అలాగే మాటల రూపంలో తీసుకొని, లిటరల్గా తీసుకొని మనం తప్పుదారిన పోకూడదు. తప్పుదారిన అంటే ఏమిటి? రాంగ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు రాంగ్ వే ఆఫ్ జర్నీ. మన జీవితం వృధా అయిపోతుంది.
తర్వాత 90వ ఏట 80వ ఏట అప్పుడు తెలుసుకుంటే ఓ ఇంత దూరం నడిచిన తర్వాత అసలు రూట్ ఇది కాదు, వేరే రూట్ అంటే మళ్ళీ అంత దూరం వెనక్కి రావాలండి కదండి. ఎంత వైండప్ చేస్తామో అంత అన్వైండ్ చేయాలి కదా, మళ్ళీ అంత దూరం వెనక్కి రావాలి. ఆ విన్నవన్నీ, ఆ చేసినవన్నీ, ఆ ఆలోచనలన్నిటినీ బయటపడాలి. చాలా కష్టం. అందుకనే శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా మనలో ఉన్నటువంటి తప్పుడు అంటే రాంగ్ కాన్సెప్ట్స్ని తీసివేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. శాస్త్రాన్ని అర్థం చేసుకునే ముందు మనకు ఈ దేవుడి గురించి, ఈ సృష్టి గురించి, తనను గురించి ఉన్నటువంటి అపోహలు ఉంటాయి చూసారా, రాంగ్ కాన్సెప్ట్స్, మిస్కన్సెప్షన్స్ అంటారు, అపోహలు. ఇవన్నీ పోవాలి. అవన్నీ పోవడానికే చాలా కాలం పడుతుంది. అవన్నీ పోయినాయి అంటే జ్ఞానం కలుగుతుంది. దానికి తయారుగా ఉండాలి. నాలో ఉన్నటువంటి అపోహలన్నీ పోవాలి, ఎన్ని అపోహలు ఉన్నాయో నాకు తెలియదు అన్నదానికి సిద్ధంగా ఉండాలి. నాకు అన్నీ తెలుసండి, అందుకని ఇది కూడా తెలుసుకుంటానండి అన్నాడు. అటువంటి మనస్సుతో చదవకూడదు శాస్త్రం. నేను చాలా పుస్తకాలు చదివాను, ముండకోపనిషత్తు కూడా చదువుతానండి, ఇది అనదర్ మోర్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఆ ఉద్దేశంతో చదవకూడదు. ఎప్పుడైనా విద్యార్థి అనేటువంటి వాడు నాకేమీ తెలియదు, నేను తెలుసుకోవాలి చాలా, నేను తెలుసుకున్నది ఒకవేళ తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, నాకు తెలియదు, ఇట్ మే బి రైట్, ఇట్ మే నాట్ బి రైట్, దేర్ఫోర్ అందుచేత నేను రెడీగా ఉండాలి విషయం తెలుసుకోవడానికి. ఈ వినయం, నమ్రత ఉండాలి. అందుకని అలా ఉన్నప్పుడే ఇది ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఉన్న తర్వాత ఏం చేయాలి? ధనుః గృహీత్వ ఔపనిషదం. ధనుః గృహీత్వ, విల్లుని చేతిలోకి తీసుకోవాలి. ఏ విల్లుని తీసుకోవాలి? శాస్త్రం అనేటటువంటి విల్లుని చేతిలోకి తీసుకోవాలి. ఔపనిషదం అంటే శాస్త్రం, రహస్య శాస్త్రం. ఔపనిషదం అది మహా అస్త్రం. విల్లు అనేటువంటిది అస్త్రం. అస్త్రం శస్త్రం అని విషయం చెప్పాను భగవద్గీత మొదటి అధ్యాయంలో. అస్త్రం అంటే ఏమిటి? ఆయుధం ప్రయోగిస్తారు, చేతిలో ఉంచుకోకుండా దాన్ని విసిరేసి ఉపయోగించడం అన్నమాట అస్త్రం అంటారు. యు త్రో దట్ వెపన్, దాన్ని అస్త్రం అంటారు. బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇవన్నీ అస్త్రాలు. కానీ శస్త్రం అంటే చేతిలోనే ఉంచుకొని దాన్ని ఉపయోగించడం అన్నమాట. ఖడ్గం, గద ఇవన్నీ చేతిలో ఉంచుకొనే, బాణం, విల్లు ఇవన్నీ చేతిలో ఉంచుకొనే కదా చేస్తారు. ఇక్కడ విల్లు అనేటువంటిది చేతిలో ఉంటుంది, శరం అనేటువంటిది బయటికి వెళ్తుంది. కాబట్టి విల్లు, శరం కూడా అస్త్రంతో సమానం. చేతిలో ఉంచుకొని కాదు కదా కొట్టేది, విడవబడుతుంది బాణం. సో ఇక్కడ విల్లు అనేటువంటిది ఉపనిషత్తు, శరం అనేటువంటిది, బాణం అనేటువంటిది జీవుడితో సమానం, జీవాత్మ. ఉపనిషదం అనేటువంటి శాస్త్రంతో ఆ శరమ, విల్లు అనేటువంటి జీవాత్మ ఉపాసన అనేటువంటి నిశ్చితంగా చేయాలి. జీవాత్మ తన మనస్సుని నిశ్చితం అంటే ఏంటి? షార్పెన్ అంటారు. హ్యావ్ టు షార్పెన్ అంటే ములుకు చెక్కడం అంటారు చూసారా, పెన్సిల్కి ములుకు చెక్కుతాం చూసారా, ములుకు చెక్కడం తెలుసా మీకు? షార్పెనింగ్ అంటారు. ఆ షార్పెనింగ్ని దాన్ని ఏమంటారు తెలుగులో? కోణంగా చేయడం, మొన తేలేటట్లు చేయడం, మొన తేలడం, అది కరెక్ట్, మొన అంటాం దాన్ని. ఆ షార్పెనింగ్, దాన్ని నిశితం అంటాం సంస్కృతంలో. అలా ఉన్నప్పుడే కదా, బ్లంట్గా ఉందనుకోండి, మొద్దుబారి ఉన్నదనుకోండి, ఆ బాణం అక్కడ వెళ్ళి టార్గెట్ని కొట్టిన తర్వాత అక్కడ నిలబడాలి, అందులో కింద పడకూడదు. అందుకని నిశ్చితంగా ఉండాలంటే ఏమిటి?
ఉపాసన ద్వారా మనస్సుని మొనదేరేటట్లు చేయాలి, మనస్సుని షార్పెన్ చేయాలన్నమాట. ఏకాగ్రతా చిత్తంతో క్లాసులో కూర్చుంటే అన్నీ మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి, తన శరీరాన్ని మర్చిపోవాలి, ఏకాగ్రతతో వినాలి. అది నిశితం అంటే. అది ఎలా లభిస్తుందండి? ఉపాసన ద్వారా లభిస్తుంది. ఎవరైతే దైవ ఉపాసన చేస్తారో వాళ్ళకి ఆ ఏకాగ్రత లభిస్తుంది. అందుకని ఉపాసన అనేటువంటిది మన పురాణాల్లో చెప్పబడింది, ఇతిహాసాల్లో. దేనికంటే ఆ నిశితమైనటువంటి బుద్ధిని సూక్ష్మగ్రాహ్యం రావడం కోసం చెప్పబడింది. అటువంటి వాళ్ళకే ఈ శాస్త్రం అర్థమవుతుంది. శరం ఉపాస నిశితం. సందధీత. సందధీత అంటే దాన్ని వెక్కు పెట్టడం అంటారు. సరే, ఎక్కు పెట్టడం. రెడీగా ఆ బాణాన్ని ఆ విల్లు దగ్గర పెట్టాలి. ఎక్కు పెట్టడం అంటారు. రెడీగా ఉన్నారన్నమాట, ఇంక వదలడమే ఆలస్యం. అర్థమైందా? దాన్నే సందధీత అంటారు. సందధీత అంటే ఏమిటి? ఎలా చేయాలిట? ఆయమ్య. ఆయమ్య అంటే వెనక్కి లాగాలి బాగా. ఎప్పుడు సంధిస్తారు? ఆ వెనక్కి లాగితే ఆ బాణాన్ని చెవు దగ్గర వరకు లాగాలి. లాగినప్పుడు ఏమవుతుంది? అది రెడీగా ఉండి ఆ ఏదైతే లాగబడిందో ఎంత వరకు లాగబడితే అంత ఫోర్స్గా వెళుతుంది అది. అర్థమైందా? ఆయమ్య. ఇక్కడ ఆయమ్య అంటే ఏమిటి? వేదాంత పరంగా చూసుకోవాలి, వైరాగ్యంతో అని అర్థం. వైరాగ్యంతో ఆయమ్య తద్భావగతేన చేతస. తద్భావం అంటే లీనమైపోవాలి, అందులో లీనమైపోవాలి. ఎందులో? ఎలాగైతే ఆ విల్లు పట్టుకున్న అతను ఆ టార్గెట్లో లీనమైపోతాడు. చూస్తుంటాడు కదా, ఎక్కడ పాయింట్ అనేటువంటిది లీనమైపోతాడు. ఇంకేమీ కనపడదు అటు ఇటు కూడా. అర్జునుడి కథ తెలుసా? దుర్యోధనుడికి, ధర్మరాజుకి, వీళ్ళందరికీ చాలా సందేహం. కృష్ణుడు అర్జున పక్షపాతి అని చెప్పి వాళ్ళందరికీ చాలా అనుమానం. ఎప్పుడు అర్జునుడంటే ఆయనకి ఎక్కువ ప్రేమ కృష్ణుడికి, అర్జున పక్షపాతి కృష్ణుడు అని చెప్పి ఈ కర్ణుడికి, దుర్యోధనుడికి, ఈ ధర్మరాజు వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళు. వాళ్ళందరికీ తిరిగి చెప్పడం కోసం కృష్ణ పరమాత్మ ఒకరోజు, నేను ఎందుకు అర్జునుడిని ఇష్టపడతాను, అర్జునుడు ఎంత గొప్పవాడు అని. ద్రోణాచార్యుల వారు కూడా అర్జునుడిని ఇష్టపడతాడు. అదే అసూయ కలగజేయడానికి కారణం దుర్యోధనుడిలో. ద్రోణాచార్యుల వారికి అర్జునుడు అంటే మహాప్రీతి, దుర్యోధనుడికి చాలా ఈర్ష్య, అసూయ. ద్రోణాచార్యుల వారు ఎందుకు అర్జునుడు అంటే ఇంత ప్రేమగా ఉంటారు అని ఆయనకి కూడా. అందుకని ఒకసారి ద్రోణాచార్యుల వారు అందరిని పిలిచి టెస్ట్ పెడతారనమాట, ఎవరెవరి సామర్థ్యం ఎంతవరకు అని. ఆ పరీక్షా సమయంలో ఆ రోజు పరీక్ష ఏమిటంటే, ఒక చెట్టు మీద ఒక పక్షిని బొమ్మను పెడతారు. ఆ పక్షి బొమ్మ అది టార్గెట్ అన్నమాట. అది దాన్ని కొట్టాలి బాణంతో. ద్రోణాచార్యుల వారు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారనమాట. ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుణ్ణి వీళ్ళని పిలుస్తుంటే, ధర్మరాజుని పిలిస్తే ధర్మరాజు చెప్తాడు, ఏం కనపడుతుంది అని చెప్పి అడుగుతారు. ఫస్ట్ విల్లు ఎక్కువ పెట్టు, రెడీగా చూడు టార్గెట్ని అని చెప్పి ద్రోణాచార్యుల వారు అడుగుతారు, ఏం కనపడుతోంది, ఏం చూస్తున్నావు అంటే, నా గురి ఆ పక్షి మీదనే ఉన్నది అన్నాడు. ఆ పక్షి తల మీద ఉన్నది. వెరీ గుడ్, వెళ్ళి కూర్చో అన్నారు. తర్వాత దుర్యోధనుడిని పిలిచారు. నేర్చుకునేటప్పుడు వాళ్ళందరూ కలిసే కదా చదువుకున్నారు ద్రోణాచార్యుల వారి దగ్గర. దుర్యోధనుడిని పిలిస్తే
దుర్యోధనుడు కూడా అంత బాణాన్ని మెక్కుపెట్టి నుంచున్నాడు. ఏం కనపడుతోంది చెప్పన్నాడు. చెట్టు కనపడుతోంది, కొమ్మలన్నీ కనపడుతున్నాయి, ఆకులు కనపడుతున్నాయి, దాంట్లో పక్షి ఉంది, పక్షి కూర్చుని ఉంది, ఆ పక్షిని నేను కొట్టబోతున్నాను ఇప్పుడు అన్నాడు. నువ్వు కూడా వెళ్ళి కూర్చో అన్నారు. అలాగే నకులుణ్ణి, సహదేవుణ్ణి, మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచారు. పిలిస్తే అది కనపడుతోంది, ఇది కనపడుతుంది అందరూ చెప్తున్నారు. ఫైనల్గా అర్జునుడిని పిలిచారు. అర్జునుడిని పిలిచి ఏం కనపడుతోంది, గురి పెట్టిన తర్వాత ఏం కనపడుతుందని అడిగితే ఆ పక్షి యొక్క కన్నులో ఉన్నటువంటి ఏదైతే పాపం చూసారో అది, ఆ నల్ల గుడ్డు అది కనపడుతోంది అన్నాడు. మరి ఇంకేం కనపడటం లేదా అని అడిగారు ద్రోణాచార్యుల వారు. ఇంకేమీ కనపడటం లేదు నాకన్నారు. చెట్టు కనపడటం లేదా? ఆహా. కొమ్మలు కనపడటం లేదా? ఆహా. ఆకులు కనపడటం లేదా? లేదు. పక్షి కూడా కనపడటం లేదు. ఏం కనపడుతుంది? పక్షి కన్నులో ఉన్నటువంటి ఆ నల్ల పాప అది కనపడుతోంది అన్నారు. కను పాప కనపడుతోంది, అదొక్కటే నా టార్గెట్ అన్నారు. అంటే కొట్టు అయితే అన్నాడు. వీళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. చూసావా ఏం కనపడుతుందంటే ఎన్నెన్నో చెప్పాం మనం. అర్జునుడికి ఏమీ కనపడలేదు, ఒక్క అది తప్ప. అలా కనపడితేనే గురి తప్పకుండా పోగుతుంది. అందుకని అర్జునుడు బాణం ఎప్పుడూ తప్పలేదు యుద్ధంలో. అంత గొప్పవాడు అర్జునుడు. సవ్యసాచి అని పేరు ఆయనకి. అందుకనే భగవద్గీత ఆ ఉపదేశానికి అర్హుడైనాడు అర్జునుడు. అటువంటి షార్పిండ్ ఫోకసింగ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్ కావాలి ఉపనిషత్తులు వినాలి అంటే. ఇదేదో కాలక్షేప పురాణం కాదు. అందుకని గురువు గారికి తెలుసు, ఇంత విని కథలాగా వినిపోతారేమో. నిశితం సందధీత ఆయమ్య వైరాగ్య వివేకాలతో సాధన చతుష్టయ సంపత్తితో శమదమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానాలతో రావాలి. ఆయమ్య తద్భావ అదిద అబ్జార్ప్షన్ అంటే. ఎందుకు చెప్పాను ఈ కథ? అబ్జార్ప్షన్ అంటారు, లీనం అవ్వడం. లీనమైపోయిందా అంటాం చూసారా, అది. తద్భావ గతేన చేతస, మనస్సు లీనం కావాలి. చేతస, ఆ మనస్సు అందులో లీనం కావాలి. అలా లీనమైన తర్వాత ఏం చేయాలి? లక్ష్యం తదేవ అక్షరం. ఆ బ్రహ్మ అనేటువంటిది లక్ష్యం. తదేవ అంటే ఏమిటి? ఏదైతే నేను అక్షర విద్యగా ఎత్తదద్రేశం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదాపాణి పాదం నేను చెప్పాను. నిర్గుణ బ్రహ్మం, అక్షర బ్రహ్మం. ఎక్కడ? ఈ ఉపనిషత్తులోనే ముందు అధ్యాయంలో బ్రహ్మస్వరూప లక్షణం చెప్పాను కదా. తదేవ, ఆ బ్రహ్మమే ఇక్కడ లక్ష్యం, నీకు గురి చూడాలి అన్నారు. తదేవ అక్షరం లక్ష్యం. హే సౌమ్య విద్ధి, నువ్వు తెలుసుకోవలసినది. తద్భావగతేన చేతస, అది గమ్యమని నువ్వు తెలుసుకోవలసినది అని చెప్పి ఈ యొక్క మంత్రంలో చెప్పారు. తర్వాత శ్లోకంలో ఎలా ఉపాసన చెయ్యాలి, దేని మీద ఉపాసన చెయ్యాలి. ఉపనిషత్తు అంటే అన్ని ఉపనిషత్తుల మీద ఉపాసన చెయ్యాలా అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. సరే, కొన్ని పాయింట్లు చెప్పాను కదా పోయిన వారమే, ఇంకా మిగతా ఏమైనా ఉంటే చెప్తాను. ది కంపారిజన్ అనమాట. ఎలా సామ్యం, ఈ యొక్క ధనుస్సుని ఉపయోగించడం, దీనికి ఈ ఆత్మ విద్యని పొందడానికి, చదవడానికి, దీనికి దానికి ఉన్నటువంటి పోలిక చెప్తున్నాం. ఆ పోలిక ఏమిటని చెప్పాను? ఇక్కడ గురి చూడటం అనేటువంటిది టార్గెట్ ఏమిటంటే పరబ్రహ్మ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. పరబ్రహ్మ అనేటువంటిది గురి, లక్ష్యం. లక్ష్యం అంటే గురి, టార్గెట్. ధనుస్సు అనేటువంటిది ఉపనిషత్తు శాస్త్రం. శరం అనేటువంటిది జీవాత్మ అని చెప్పాను. వేద్ధవ్యం అంటే వదలాలి, బాణాన్ని వదలాలి. సో ఈ బాణం ఎలా ఉండాలని చెప్పాను? నిటారుగా ఉండాలి, పదునుగా ఉండాలి,
ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, ఇప్పుడు అచ్చమైన తెలుగులో చెప్తున్నాను. నిటారుగా ఉండాలి. వంకర టింకరగా ఉంటే టార్గెట్కి వెళ్ళదు. నిటారుగా ఉండాలి, పదునుగా ఉండాలి, మొద్దుబారి ఉండకూడదు. రెండవది, ఆ విల్లుకి బాణాన్ని కరెక్ట్ ప్లేస్లో అమర్చాలి. కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా ఇది సరిగ్గా పోదు. ఎంత ట్రైనింగ్ చూసారు. ఆ షూటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ట్రైనింగ్, ఆర్చరీలో లాట్ ఆఫ్ ట్రైనింగ్. మనం వేస్తే బాణం పోవాల్సిన చోటు కంటే మిగతా అన్ని చోట్లకి వెళ్తుంది, అక్కడే తప్ప. అది తర్వాత బాణాన్ని వెనక్కి బాగా ఫోర్స్గా లాగాలి. అంటే ఎంత వైరాగ్యం ఉంటే అంత తీవ్రంగా ముముక్షుత్వం వస్తుందన్నమాట. మనకు వైరాగ్యం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అనిత్యం. ఒక శ్లోకంలో చెప్పారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి. శ్లోక అర్థం అంటే శ్లోకంలో సగభాగంలో శ్లోకార్థం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, చెప్తాను. ఏమిటది? యదుక్తం గ్రంథకోటిభి, ఏదైతే చెప్పబడిందో కోట్ల కొలది గ్రంథాల్లో. యదుక్తం గ్రంథకోటిభి అంటే కోట్ల కొలది గ్రంథాల్లో ఏదైతే చెప్పబడిందో అది అర్ధ శ్లోకంలో చెప్తాను అన్నాడు ఒక పండితుడు, మహానుభావుడు, గొప్పవాళ్ళు. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, అంతే. ఆ కోట్ల కొలది గ్రంథాల్లో చెప్పింది ఏమిటయ్యా అంటే అర్ధశ్లోకం చూడండి. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఒక లైన్, జీవో బ్రహ్మైవ నాపరః ఇంకొక లైన్, అయిపోయింది. ఈ కోట్ల కొలది గ్రంథాల్లో చెప్పబడింది ఏమిటయ్యా అంటే ఇదండి, పరబ్రహ్మం అనేటువంటిది సత్యం, ఈ జగత్ అనేటువంటిది మిథ్య. ఈ జగత్ అనేటువంటిది అసత్యం, ఈ బ్రహ్మము సత్యం అయినటువంటిది. జీవుడే బ్రహ్మము, జీవో బ్రహ్మైవ నా పరః. ఈ జీవుడే, జీవాత్మే బ్రహ్మము, వేరెవరు కాదు. ఈ జీవుడు వేరెవరో కాదు, బ్రహ్మమే. ఇదండి కోట్ల గ్రంథాల్లో చెప్పబడినటువంటి సారం చెప్పేశాడు ఆ మహానుభావుడు. చూడండి ఎంత నిశితమైన బుద్ధి ఉండాలి అలా చెప్పాలి అంటే. సాధ్యమా? అందుకని రామాయణం 40 రోజుల్లో చెప్పగలగాలి, 100 రోజుల్లోనూ చెప్పగలగాలి, 40 గంటల్లో చెప్పగలగాలి, 4 గంటల్లో చెప్పగలగాలి, 40 నిమిషాల్లో చెప్పగలగాలి, 10 నిమిషాల్లో కూడా చెప్పగలగాలి. ఇది టాలెంట్ అంటే. ఏ సబ్జెక్ట్ అయినా దాన్ని విస్తృతంగా చేసి చెప్పగలిగే శక్తి ఉండాలి, దాన్ని సంగ్రహించి క్లుప్తంగా చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి. అలా ఉన్న వాళ్ళే మేధావులు, పండితులు అని చెప్పబడతారు. అలా ఉండగలగాలి. అది బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. దానికోసమే కదండి ఇంత కష్టపడి చదువుతున్నాం ప్రతి వారం, ఆ ఒక్క మాట తెలుసుకోవడం కోసం. తర్వాత మంత్రం 4వ మంత్రం. ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవః ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు గురువుగారు. ధనుహు అంటే ఏమిటి, శరం అంటే ఏమిటి. ప్రణవః ధనుహు, ప్రణవం అంటే ఓంకారం. ప్రణవః నూయతే డెరివేషన్,
దాని వ్యుత్పత్తి ఎట్లా వచ్చింది అంటే ప్రణవః అని దేనిలో నుంచి వచ్చింది అంటే ప్రణవః అంటే గొప్ప పేరు అని అర్థం, ద గ్రేటెస్ట్ నేమ్ అని అర్థం. ప్రణవః మీనింగ్ గొప్ప పేరు, గ్రేటెస్ట్ నేమ్ అని అర్థం. నవః అనేటువంటిది ఎలా వచ్చిందంటే నూ అనే ధాతువు నుంచి వచ్చింది. నూ ధాతు, నూయతే, దాన్ని ప్రణవః అంటారు. ఓంకారం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే అకార ఉకార మకారములతో చేరినటువంటిది ఓంకారం. ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అవుతుంది. ఆ మకారం అనేటువంటిది చివర్లో చేరి ఓం అంటాం. అకారం ఉకారం మకారం ఈ మూడు కలిసి సగుణ బ్రహ్మం అంటాం. అకారం అంటే విరాట్, ఉకారం అంటే హిరణ్యగర్భ, మకారం అంటే ఈశ్వర. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర ఈ ముగ్గురు ఒకటే. సృష్టి జరిగేటప్పుడు ఆ సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం ఈ మూడు కలిపితే జగత్. ఆ జగత్తు సృష్టించినటువంటి ఈశ్వరుడు, దీన్నే సగుణ బ్రహ్మం అంటాం. మరి నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటండి? ఓం అయిపోయింది కదా అంటే ఓం అని చెప్పిన తర్వాత నిశ్శబ్దం ఉంది చూసారా, సైలెన్స్, దాన్నే అమాత్ర అంటాం. ఆ నిశ్శబ్దాన్నే తురీయ ఆత్మా నిర్గుణ బ్రహ్మం అని చెప్పబడింది. ఆ నిశ్శబ్దమే తురీయ ఆత్మ లేక నిర్గుణ బ్రహ్మం అని అర్థం. ఈ ఓంకారం సన్యాసులు మాత్రమే జపించాలి. గృహస్థులు కానీ, బ్రహ్మచారి కానీ, వానప్రస్థులు కానీ జపించకూడదు. ఏ సన్యాసిని మాత్రమే జపించాలి అంటే అది జపిస్తే వైరాగ్యం ఎక్కువైపోతుంది. వైరాగ్యం ఎక్కువైతే సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది, అన్ని వదిలిపెట్టాలనిపిస్తుంది. అందుకని అది సన్యాసులకు మాత్రమే పరిమితం ఓంకారం. అయితే మేమెట్లా చేస్తామండి ఓంకారం జప అంటే, గృహస్థులకి మిగతా ఆశ్రమాల వాళ్ళకి ఏం చెప్పబడిందంటే ఓంకారంతో పాటు సగుణ ఈశ్వరుడి యొక్క పేరుని జతపరుచు. ఓంకారంతో పాటు ఆ సగుణ ఈశ్వరుడి పేరు రాముడో కృష్ణుడో దానికి చేర్చాలి. ఓం రామాయ నమః, ఓం చెప్పచ్చు కానీ రామ కలిపి చెప్పాలి. ఓం నమః శివాయ చెప్పచ్చు. ఓం చెప్పిన తర్వాత ఆ భగవంతుడి ఇష్టదేవత పేరు చెప్పచ్చు. అది అనుమతి ఇవ్వబడింది కాబట్టి అలా చేయొచ్చు ఉపాసన. ఎందుచేతనంటే ఈ ఓంకారం అనేటువంటిది గాయత్రి మంత్రం యొక్క సారం. అన్ని వేదాల యొక్క సారం గాయత్రి. గాయత్రిని ఈ సన్యాసి ఏం చేస్తారు, గాయత్రి జపించి 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 ఆ సన్యాసం తీసుకునేటప్పుడు ఆ గాయత్రిని ఓంకారంలో లీనం చేసేస్తాడు, ఓంకారంలో వదిలిపెడతాడు గాయత్రిని. అందుకని గాయత్రి జపం చేయకూడదు సన్యాసి, ఓంకార జపం మాత్రమే చేయాలి. గాయత్రి అంటే ఏమిటి? త్రిపదా గాయత్రి, 3 లైన్లు ఉంటాయి కదా, అందులో 3 వరుసలు. తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రిలో కూడా శ్రౌత గాయత్రి, స్మార్త గాయత్రి అని ఉంటుంది. శ్రౌత గాయత్రి అంటే ఉపనయనం అయినటువంటి యజ్ఞోపవీతం ధరించినటువంటి ఆ బ్రాహ్మణులు మాత్రమే శ్రౌత గాయత్రి చేయాలి.
ఎవరైతే యజ్ఞోపవీత అర్హత ఉంటుందో వాళ్ళకి గాయత్రి శ్రౌత గాయత్రి. స్మార్త గాయత్రి అనేటువంటిది యజ్ఞోపవీతం అర్హత లేనటువంటి వాళ్ళకి స్మార్త గాయత్రి. ఫలం ఒకటే, ఇచ్చేయచ్చు. మరి ఓం భూర్భువస్వహ ఏమిటి? అది కూడా గాయత్రి. అదే మెయిన్గా గాయత్రి అనుకుంటారు చాలామంది. అది గాయత్రి కిందికి రాదు. ఓం భూహు ఓం భువః ఓం స్వహ అనేటువంటిది వ్యాహృతి అంటాం దాన్ని. ఋగ్వేద యజుర్వేద సామవేద సారం ఓం భూహు భువః సువః అన్నారు. దాన్ని చిలికితే వచ్చినట్టు వ్యాహృతుల్ని ఈ గాయత్రి మంత్రం చిలికితే వ్యాహృతి వచ్చింది. వ్యాహృతి చిలికితే ఏమండి, చిలకడం ఏమిటి అన్న ఎస్సెన్స్, చిలికితే ఓంకారం వచ్చిందిట. కాబట్టి ఆ ప్రణవ అనేటువంటి ఓంకారాన్ని జపించాలి అని చెప్పి చెప్పబడింది. జపించడం అంటే ఏమండి నాకు ఓం 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 అని చెప్తే వస్తుందా అన్నారు. ఆ తదేక ధ్యానంతో ఓంకారం జపం చేస్తూ ఉంటే నీకు ఆ యొక్క బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటిది గురువు ఉపదేశం మనసులోకి వంటబడుతుంది. లేకపోతే ఏమవుతుందండి, గురువు చెప్తున్నారు కానీ ఏమిటో అర్థం కావట్లేదే అంటాం. అర్థం కావడానికి చాలా కాలం పడుతుంది. అందుకని జపం చేయడం చాలా అవసరం. జప మంత్ర దీక్ష తీసుకోవడం ఒక గురువు దగ్గర నుంచి చాలా అవసరం. ఆ జపం గనక చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది శాస్త్రం చదివే వాళ్ళకి. ప్రణవో ధనుః శరః ఆత్మ జీవాత్మ. శరం అనేటువంటిది జీవాత్మ. బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. క్లియర్గా చెప్పేశారు చూడండి. ఆ ప్రణవం అనేటువంటిది ధనుస్సు. ఈ ధనుస్సుని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది ఎవరు నేర్పుతారండి? ఓంకారం అంటే ఏమిటి, ప్రణవం అంటే ఏమిటి, దాన్ని ఎలా జపించాలి, ఇదంతా గురువు దీక్ష మూలంగా దాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకని గురువు అవసరం. ఆర్చర్ ఎవరిక్కడ? గురువు. గురువు లేకుండా ఏ విద్యని కూడా అభ్యసించకూడదు. అందుకని ధనుః శరం లక్ష్యం 3 చెప్పేశారు. ఏమిటవి? ప్రణవం, జీవాత్మ అంటే ప్రణవం ద్వారా ఆ పరమాత్మ నిర్గుణ బ్రహ్మాన్ని టార్గెట్ అన్నమాట. తల్లక్ష్యం, తత్ లక్ష్యం, తల్లక్ష్యం. ఉచ్యతే చెప్పబడినది. వచ్ ధాతు ఉచ్యతే చెప్పబడింది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పబడిందండి, తెలుసుకున్నామండి. వేద్ధవ్యం, ఆ టార్గెట్ని కొట్టాలి. వేద్ధవ్యం అంటే నిజంగా యు హ్యావ్ టు హిట్ అని అర్థం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్ని, దృష్టాంతాన్ని అతివ్యాప్తి చేయకూడదు, ఎక్స్టెండ్ చేయకూడదు. బాణాన్ని విల్లు దగ్గర బాణం పెట్టి గురి చూసి కొట్టమన్నట్టుగా ఈ జీవాత్మని తీసుకే ఆ బ్రహ్మలో గురి పెట్టి కొట్టాలంటే నిజంగా అండి అదేమీ లేదు. అందుకని ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేస్తారు చాలామంది. చేయడం వల్ల అసలు ట్రాక్ని మిస్ అయిపోతారు. ఇక్కడ బ్రహ్మం అనేటువంటిది వేరేగా లేదు. ఈ విల్లు దగ్గర బాణం దగ్గర లక్ష్యం అనేటువంటి దూరంగా ఉంది. జాగ్రత్తగా వినాలి. లక్ష్యం అనేటువంటి దూరంగా ఉంది. ఎంతో దూరం, 1 మైలో 2 మైల్లో అరఫర్లాంగో దూరం ఉంటుంది. ఈ బాణం అక్కడికి వెళ్ళడం అనేది టైం కన్స్యూమింగ్. దేశత కాలత ఇవన్నీ ఉన్నాయి అందులో. కానీ ఈ బ్రహ్మం నేను అని తెలుసుకోవడానికి ఇది దూరంగానూ లేదు, దీనికి కాలంతో దేశంతో సంబంధం లేదు. రీకాగ్నిషన్ అంటారు దాన్ని. నోషనల్ కరెక్షన్. నోషనల్ కరెక్షన్ అంటే ఏమిటి? మన ఆలోచన, మన దృక్పథంలో మార్పు రావాలి. దాన్నే వేద్ధవ్యం అంటే. ఇక్కడ అంటే ఎక్కడో ఉన్నాడు బ్రహ్మని, ఈ ఆత్మ పోయి నేను మెడిటేషన్ చేసి 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 ఈ ఆత్మ పోయి చిన్నగా బ్రహ్మరంధ్రం గుండా లేచి ఆ పరమాత్మలో కలిసిపోతుంది అన్నారు. ఎందుకంటే అక్కడెక్కడో చెప్పారు కదా లక్ష్యం, గురువు గారు ముండకోపనిషత్తులు అని చెప్పి చాలామంది బయట చూస్తుంటారు.
బ్రహ్మ అంటే దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడని. అది ఒక ఈవెంట్. హిట్టింగ్ ద టార్గెట్ ఈజ్ అన్ ఈవెంట్, బట్ నోయింగ్ ఐఎమ్ ఆత్మ ఈజ్ నాట్ అన్ ఈవెంట్. అర్థమైందా? అందుకని అప్రమత్తేన అన్నారు. విజిలెంట్లీ. అప్రమత్తైన అంటే ఎటువంటి తప్పు లేకుండా అని అర్థం. అలర్ట్ అంటాం చూసారా, జాగ్రత్త, జాగ్రత్తగా. అప్రమత్తేన వేత్తవ్యం. ఆడ యొక్క టార్గెట్ని చేరుకోవడం అనేటిది, ఆ యొక్క బాణాన్ని ఎలా వదిలిపెడతావో జాగ్రత్తగా వదిలిపెట్టాలి. అదేవిధంగా ఈ జీవాత్మ అనేటువంటిది, ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది అనేక రకాలుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు అన్ని మిస్టేక్లే, చాలా కష్టం. ఉదాహరణకి చెప్తే మీకు అర్థం అవుతుంది. కర్ణుడు తాను రాధేయుణ్ణి అని అనుకుంటున్నాడు. కర్ణుడు అందుకని తనను తాను తక్కువగా చూసుకోవడం, నేను రాధేయుణ్ణి రాధేయుణ్ణి అనుకుంటున్నాడు. కుంతీదేవి వచ్చి కర్ణుడిని అడుగుతుంది, నీవు నా పుత్రుడివే, కుంతి పుత్రుడివి, నువ్వు పాండవుల వైపు చేరవలసింది అని చెప్పి కుంతీదేవి అడుగుతుంది. ఎలా పుట్టావు ఏమిటి అన్ని విషయాలు చెప్తుంది. కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా కుంతీదేవి కర్ణుడితో చెప్తుంది. ఆ కుంతీదేవి ఆ విషయం చెప్పడానికి ఒక క్షణం ముందు వరకు కర్ణుడు ఏమనుకుంటున్నాడు, నేను రాధాపుత్రుణ్ణి, రాధేయుణ్ణి, సూతపుత్రుణ్ణి నేను అని అనుకుంటున్నాడు. కుంతీపుత్రుణ్ణి అనే భావన లేదు. కుంతీపుత్రుణ్ణి నేను అనే భావన లేదు. ఏ ఆలోచన ఉంది, నేను ఒక సూతపుత్రుణ్ణి, ఒక రాధేయుణ్ణి మాత్రమే. అందుకని ఆయన పేరు రాధేయుడు. ఎప్పుడైతే ఈ కుంతీదేవి వార్త చెప్పిందో, నేను కుంతీపుత్రుణ్ణి అని చెప్పడానికి ఏం చేయాలండి కర్ణుడు చెప్పండి. వృత్తాంతం అంతా చెప్పేసింది కుంతీదేవి. కర్ణుడికి తెలిసిపోయింది. కర్ణుడికి ఏ విధమైనటువంటి ఆలోచన రావాలి, రావడానికి ఏం చెయ్యాలి? కర్ణుడు ఏమీ చెయ్యక్కర్లేదు. హీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. అంతే కదా, తను ఏమీ చేయని అవసరం లేదు. రాధేయుణ్ణి నేను అనే ఆలోచన ఆ చోట్లో, అదే చోట్లో ఏ ఆలోచనలో అయితే నేను రాధేయుణ్ణి అనుకుంటున్నాడో, రాధాపుత్రుణ్ణి నేను అనే ఆలోచన ఉందో, ఆ ఆలోచన ఉన్నటువంటి ఆలోచనలోనే దాని బదులుగా నేను కుంతీపుత్రుణ్ణి అని పెట్టాలి. ఆ ఆలోచన పక్కన అక్కడ పెట్టి, ఈ ఆలోచన ఇట్లా తీసుకురావక్కర్లేదండి కదా, ఈ ఆలోచన ఇలా పక్కకి పెట్టి ఆ ఆలోచన ఇలా తీసుకురావాలే చెప్పండి మీరు. నేను రాధేయుణ్ణి అనే ఆలోచనని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఐ యామ్ కుంతీపుత్ర అన్నారు. ఈజ్ ఇట్ అన్ ఈవెంట్? నోషనల్ కరెక్షన్. నోషనల్ కరెక్షన్. ఎస్, కుంతీదేవి వచ్చారు, చెప్పారు నేను కుంతీపుత్రుణ్ణి, ఇక మీదట నేను రాధేయుణ్ణి కాదు, నేను కుంతీపుత్రుణ్ణే. అయిపోయింది. కుంతీపుత్రుడు అనేటువంటి జ్ఞానం వచ్చేసింది కర్ణుడికి. దానికోసం ఏమైనా చెయ్యాలండి? అదేవిధంగా గురువు వచ్చి చెప్తున్నారు, నువ్వు శరీరం అనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అది కాదు, నువ్వు చైతన్యమైనటువంటి కాన్షియస్నెస్ ఎంటిటీ, ఆ యొక్క ఆత్మస్వరూపం నువ్వు అని చెప్పంగానే గురువుగారు ఈ శిష్యుడు ఏం చేయాలి?
ఆ ఆలోచనని తీసుకురావాలి మనసులోకి తెచ్చి, అంతకుముందు తాను ఏదైతే అనుకుంటున్నాడో, ఈ శరీరం నేను, మనస్సు నేను, బుద్ధి నేను అని చెప్పి అనుకుంటున్నాడు కదా, ఆ ఆలోచనని ఈ నేను ఆత్మని ఆలోచనగా మార్చాలి. ఇట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ కన్వర్షన్. అది బయటకి కనపడదు కంటికి. అందుకని మీరు జ్ఞానం వచ్చినా కూడా అందరికీ తెలిసిందా లేదా అని చెప్పి అనుకోవాకండి. ఎవరికి తెలియదు. ఈవెన్ మీ డియరెస్ట్ వైఫ్కి కూడా, హస్బెండ్కి కూడా తెలియదు మీ జ్ఞానం వచ్చిన సంగతి. ఎందుకంటే మీ మనసులో బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచన మీకే తెలుస్తుంది, కానీ మరెవరికి తెలియదు. అంతేనా అండి? మిగతా వాళ్ళకి తెలియదా? నాకు జ్ఞానం వస్తే వాళ్ళందరికీ తెలియదా? వాళ్ళందరికీ తెలియదా అని చెప్పి నువ్వు అనుకో. అసలు జ్ఞానం వస్తే వాళ్ళందరికీ తెలిసిందా లేదా అని చెప్పి నువ్వు ఆలోచించవు. అసలు నేను జ్ఞాని అని కూడా నువ్వు అనుకో. అది రియల్ జ్ఞానం అంటే. వెరీ డిఫికల్ట్. చాలామంది జ్ఞానం వచ్చింది అనుకుంటుంటారు. అసలు జ్ఞానం వచ్చినవాడు జ్ఞానం రావడం ఏమిటి? అసలు నేను జ్ఞానినే ఎప్పుడు, ఆత్మస్వరూపాన్ని నేను. జ్ఞానం పొందడం ఏమిటి? జ్ఞానం పొందిన తర్వాత అందరికీ తెలియడం ఏమిటి? నేను జ్ఞానిని అని చెప్పి అందరికీ తెలిసి అందరి చేత పూజలు పొందాలనుకోవడం ఏమిటి? అసలు ఇంకా ఆయనకి జ్ఞానం రాలేదని అర్థం. ఎవరన్నా అలా అనుకుంటే అర్థమైందా? అందుకని నిజమైన జ్ఞాని ఎప్పుడు తను జ్ఞాని, నా జ్ఞానం ఉన్నది, ఆత్మజ్ఞానం ఉన్నది, నేను అందరికంటే గొప్పవాడిని అని చెప్పి అనుకోడు. ఎక్కడా కూడా నిజమైన జ్ఞాని ఎప్పుడూ అనుకోడు. ఎందుకంటే నా స్వరూపమే జ్ఞానస్వరూపం, ఆత్మస్వరూపం నేను అనేటువంటి ఆలోచనలోనే ఉండిపోతాడు. అది ఇక్కడ వేద్ధవ్యం అంటే. అందుకని యాజ్ఞవల్క్య వారు చెప్తారు, విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. విజ్ఞాతారం అంటే ఈ యొక్క ఆత్మని ఎలా తెలుసుకోగలుగుతావు? అసలు తెలుసుకోవడం ఏమిటి? తానే అయి ఉన్నప్పుడు తెలుసుకోబడే వస్తువు అవుతుందా ఆత్మ? కేన విజానీయాత్, హౌ కెన్ యూ నో విత్ వాట్ అన్న. దేని ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు? నువ్వే అది అయి ఉన్నప్పుడు అప్రమేయం అంటాం, అన్ఆబ్జెక్టిఫైయబుల్ అన్నారు. అదిదా అప్రమత్తేన అని ఎందుకు చెప్పాను ఇంత కథ అంటే, అప్రమత్తేన వేత్తవ్యం. భజగోవిందంలో శంకరాచార్య వారు చెప్తారు, పశ్యన్నపిన పశ్యతి మూఢాహ అన్నారు. శాస్త్రం అంతా చదువుతారు, అంత గురువుల దగ్గరికి వెళ్తారు, అన్నీ చేస్తారు, ఇన్ని చేస్తారు, కానీ చిన్న సూక్ష్మాన్ని చేయి జార్చుకుంటారు, జార విడుచుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక లోపం, సాధన చతుష్టయ లోపము, గురువు లోపము, వైరాగ్యం లోపము, ఏదో ఒక లోపం ఉండొచ్చు. ఈశ్వర అనుగ్రహం లేకపోవడము, భక్తి లోపము, ఏదో ఒకటి. అంత మాత్రం చదివినంత మాత్రాన అర్థం కాదండి. అప్రమత్తేన వేద్ధం అన్నారు. గురుభక్తి, ఈశ్వర భక్తి, శాస్త్ర భక్తి 100% ఉన్నవాడికే ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఏమాత్రం రాగ, ద్వేష, అసూయ, ఈర్ష్యలు ఉన్నాయి అంటే ఆ మనిషి దగ్గరికి శాస్త్రం వాసన కూడా వెళ్ళదు. పుస్తకాలను దగ్గర పెట్టుకొని నిద్రపోవచ్చు, తల కింద పెట్టుకొని నిద్రపోవచ్చు, లేకపోతే పుస్తకాలను రుబ్బి పిండిలాగా చేసి తాగొచ్చు నీళ్ళల్లో కలుపుకొని. ఎన్నన్నా చేయండి, నా అంత సులభం కాదు. అందుకని రాగద్వేషాలని జయించాలి, ముందు మనస్సుని జయించాలి. ప్రేమ కరుణలతో ఉప్పొంగాలి మనస్సు. అలా ఉప్పొంగిన రోజు ఆ గురువు యొక్క కటాక్షం మనకు కలుగుతుంది. గురు కటాక్షం అంటే ఏమిటి? గురువు గారి కళ్ళతో చూడంగానే మన మీద కరుణ పొంగిపోతుందన్న. కటాక్షం అంటే వారి అనుగ్రహం ద్వారా మనకు ఉపదేశం జరుగుతుంది. ఉపదేశం అంటే ఒక మంత్రం చెప్పి పంపించడం కాదు. వారు ఆరోగ్యంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం శాస్త్రం చదువుతాం, అది ఉపదేశం అంటే. అలా ఉపదేశం పొందిన తర్వాత ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. అది అప్రమత్తేన వేద్ధవ్యం అంటే. ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు అలా గురిపెట్టి చూస్తావో, తన్మయ శరవత్ భవేత్. ఆ యారో ఎట్లాగైతే బాణం వెళ్ళి అందులో తన్మయం అయిపోయిందో ఆ టార్గెట్లో, అదేవిధంగా ఈ జీవాత్మ తన్మయం అవడం ఉండదండి, తన్మయం ఇలా చెప్పుకోండి. ఓకే, బాణం అయితే అలా చెప్పాలి,
జీవాత్మ తెలుసుకుంటాడు, పరమాత్మనే నేను అని తెలుసుకుంటాడు. ఏమండి నిజంగా తెలుసుకుంటాడంటారా? తెలుసుకున్నారండి, అందరూ తెలుసుకున్నారు. మహానుభావులు చదివిన వాళ్ళందరూ తెలుసుకున్నప్పుడు నేను ఎందుకు తెలుసుకోలేను? తెలుసుకొని తీరతాను. ఆ సంకల్పం ఉందా? ఉంటే తెలుసుకోగలుగుతాం. తన్మయ, దట్ ఈస్ కాల్డ్ తన్మయం. ఇప్పుడు అందరూ చెప్తారు నేను తన్మయం అయిపోయినానండి, నన్ను నేను మర్చిపోయినాను అంటారు. ఈ ఉపాసనలు చేసేవాళ్ళు, మెడిటేషన్లు చేసేవాళ్ళు చాలామంది చెప్తారు, అసలు నేను ఏదో లోకాలకు వెళ్ళిపోయినాను, చాలా తన్మయుణ్ణి అయిపోయినాను. ఈ తన్మయుణ్ణి అవడం అన్నీ రిలేటివ్, ఇవన్నీ తాత్కాలిక తన్మయాలు. నిజంగా తన్మయం కావడం అంటూ నిజంగా ఏం లేదండి. అట్లాంటి పదాలన్నీ పెట్టుకొని మనసులో ఏదో భ్రమ పెట్టుకోవాకండి. మెడిటేషన్లో కూర్చొని నిన్న నేను తన్మయం పొందాను అన్నాడు. తన్మయం పొందావా? ఇంకా కొంతకాలం పడుతుందని అర్థం. ఇక్కడ తన్మయం అంటే ఏమిటి? తత్ మయం తన్మయం. తత్ మయం అంటే ఏమిటి? దానితో నిండిపోవడం. దేనితో? ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అనే భావనతో నిండిపోవడమే తన్మయం. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు తన్మయం కాదండి. తన్మయం వచ్చిందంటే ఇంక పోదు. ఇప్పుడు మనకు కలిగే తన్మయాలన్నీ ఏమిటండి? జనానికి తన్మయులైపోయినారండి. మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళితే తన్మయులైపోతారు, డాన్స్ ప్రోగ్రామ్కి వెళితే తన్మయులైపోతారు, మెడిటేషన్ చేస్తే తన్మయులైపోతారు, సమాధిలోకి వెళితే తన్మయులైపోతారు. మనకి ఇష్టమైంది ఏదన్నా తిన్నాము చూసామంటే, నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మొదటిదాకా తన్మయంలో అయిపోయినామండి, సెకండ్ హాఫ్లో అవుట్ అన్న. అంటే మన తన్మయం అట్లా ఉంటుంది. లౌకికమైన తన్మయాలు అట్లా ఉంటాయి. కానీ ఈ తన్మయం అనేటటువంటిది తత్మయం, అంటే ఆ పరమాత్ముడే నేను అనేటువంటి భావనతో నిండిపోతుంది మనస్సు. అందుకని చాలా జాగ్రత్తగా గురువు కనుసన్నల్లో చదవాలి శాస్త్రం, కనుసన్నల్లో మెలగాలి. అచ్చమైన తెలుగు. గురు కనుసన్నల్లో అంటే ఏంటి? అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద గురు అలోన్ ఐ కెన్ అటైన్ ద నాలెడ్జ్, నథింగ్ ఎల్స్. గురు కనుసన్నల్లో అంటే ఏమిటి? ప్రతి క్షణం ఆ గురువు దగ్గర నుంచి నేను శాస్త్రాన్ని పొందుతూ ఉండాలి, సందేహాలు తీర్చుకుంటూ ఉండాలి, ఆ గురువు గారిని అడుగుతూ ఉండాలి, నేను ఎక్కడ ఉన్నాను, ఏ లెవెల్లో ఉన్నాను అని చెప్పి మనల్ని బేరీజు వేసుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. ఇది అప్రమత్తేన వేత్తవ్యం శరవత్ తన్మయో భవేత్ అంటే, అలా బాణం ఎలాగైతే గురి కరెక్ట్గా వెళుతుందో ఈ యొక్క జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలుగుతుంది. అది జనకుడికి అటువంటి వైరాగ్యం, అటువంటి నిష్ఠ ఉంది జనకుడికి. జనకుడి కథ చెప్పాను కదా, మళ్ళీ చెప్పను, మీరు గుర్తు చేసుకోండి. ఇట్ ఈజ్ యువర్ హోంవర్క్. జనకుల వారికి ఎటువంటి తీవ్రమైన నిష్ఠ ఆ జ్ఞానం మీద అనేటువంటిది యాజ్ఞవల్కుల వారు చెప్తారు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఒకసారి చెప్పాను, యూ కెన్ రికలెక్ట్ దట్. తర్వాత మంత్ర యస్మిన్ ద్యౌ పృథివీ చాంతరిక్షం ఓతం మనస్సః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచథ అమృతస్యైష సేతుః. ఈ 5వ మంత్రంలో మహావాక్య మంత్రం అని చెప్పచ్చు. ఐక్యం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు. యస్మిన్ అంటే ఎవరిలోనైతే, ద్యౌహు ద్యౌహు అంటే సువహ అంటాం చూసారా, భూహు భువహ సువహ, అది సువహ అని అర్థం. ద్యౌహు అంటే హెవెన్, స్వర్గలోకం. సువహ ద్యౌహు అంటే సువహ, హయ్యర్ లోకం అన్నమాట. పృథివీ భూహు, ఆ వ్యాహృతిలో చెప్పినటువంటి భూహు అనేటువంటిది ఇక్కడ పృథివీ అని చెప్పబడింది. ఎర్త్ అంటాం, భూమి.
అంతరిక్షం ఇంటర్మీడియరీ. అంతరిక్షం అంటే ఏమిటి? ఆ స్వర్గానికి భూమికి మధ్యలో. భూహు సువహ భువః. ఓం భూహు భువః సువః. సో భూ భువః సువః ఇవన్నీ కూడా ఎవరి ద్వారా అయితే ఉద్భవించినాయో, ఎవరి ద్వారా అయితే సస్టైన్ అవుతున్నాయో, ఎవరిలో అయితే లీనమైపోతాయో అది. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షం. చ అంటే మరియు అని అర్థం. ఎలా ఉన్నాయిట ఇవన్నీ? ఓతం. ఓతశ్చ ప్రేతశ్చ అంటాం. అంటే ఏమిటి? పడుగు పేక అంటారు చూసారా? దారం ఈ వస్త్రంలో ఎలా ఉంది? నిలువు దారాలు అడ్డదారాలు. నిలువు దారాలు అడ్డదారాలు అంటే పడుగు పేక అంటాం. ఇట్లా కలిస్తేనే కదా ఈ వస్త్రం వస్తుంది. అన్ని నిలువు దారాలే పెట్టండి, వస్త్రం వస్తుందా? లేకపోతే అడ్డదారాలే పెట్టండి, వస్త్రం వస్తుందా? ఈ వస్త్రం వస్త్రం అని చెప్పాలి అంటే ఏమిటి? ఓతం అన్నమాట, నిండింపబడి ఉన్నది దారం చేత. అదేవిధంగా ఈ జగత్తు మొత్తం కూడా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ లోకాలు, తర్వాత మనస్సు, ప్రాణం, సర్వైహి ఇవన్నీ కూడా మన మనస్సు, ప్రాణం ఇవన్నీ సమష్టి మనస్సు, సమష్టి ప్రాణం, ఈ వెష్టి మనస్సు, వెష్టి ప్రాణం ఇవన్నీ కూడా సర్వైహి తం ఏకం జానథ ఆత్మానం. ఇదన్నీ కూడా ఆత్మచేత వ్యాపింపబడి ఉన్నాయి అని తెలుసుకో. జానథ, ఏ శౌనక, జానథ నీవు తెలుసుకోవలసినది. ఈ సమస్త ప్రపంచం కూడా ఈ జీవాత్మ పరమాత్మ ఒకటని తెలుసుకున్నావు కదా, ఐక్యం. అది ఈ జీవాత్మే అంతటా వ్యాపించి ఉన్నది అని తెలుసుకో అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? అన్యా వాచో విముంచత పేసాదే చుమ్మా ఇరి సుఖం పెరు. డోంట్ టాక్ అన్నెసెసరీలీ. ఎ పర్సన్ హూ నోస్ హీ విల్ బి సైలెంట్. హీ విల్ నాట్ టాక్ మచ్ అన్నెసెసరీలీ. అన్యా వాచ విముంచత. హీ విత్డ్రా ఫ్రమ్ అన్నెసెసరీ టాకింగ్. అమృతస్య ఏష సేతు. ఈ అమృతాన్ని, బ్రహ్మాన్ని పొందుతాడు. సేతు అంటే ఏమిటి? లైక్ ఎ బ్రిడ్జ్ అనమాట. దీన్ని రెండు విధాలుగా చెప్పచ్చు. అది వచ్చే వారం చెప్తాను. చాలా ముఖ్యమైన మంత్రం ఇది, ధ్యాసనం చేయవలసిన మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.